ద లార్డ్. ఈరోజు మే నెల 9వ తారీఖు 2024 సంవత్సరం గురువారం. పడవల రేవు ఎన్ పెరియమాగు వీటికి వంద. వాళ్ళు నాగపట్నం 6వ తారీఖు వెళ్ళారు. మొన్న సోమవారం 2వ తారీఖు వెళ్ళారు. 2వ తారీఖు వెళ్ళారు. 6వ తారీఖు రాత్రి సోమవారం వచ్చారు. కాబట్టి என் பெரியம்மாவுக்கு கிட்ட நான் அது ஒரு ఐటమ్ எடுத்துக்கிறதுக்கு வந்தேன். ఎనీ హ్యావ్ ఇక్కడ ఒక చిన్న నేనంటే నీకెందుకో ఈ ప్రేమ, నన్ను మరచిపోవెందుకో, నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా, నన్ను విడిచిపోవెందుకో, కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్లలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు. ప్రాణమా నా ప్రాణమా, నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేదు, నిన్ను విడిచి వెళ్ళినా నన్ను వీడిపోలేదు. ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా, ఏ రుణమో ఈ బంధము, నా ప్రేమమూర్తి తాళలేను ఈ ప్రేమను. ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు. మనం భారత మాత అంటాం, భారత పితానం కదా, అలాగే మాతృదేవో భవ అంటాం. అదేవిధంగా మాతృభాష, తల్లి తండ్రి, ముందు స్త్రీ వస్తుంది. అదేవిధంగా మాతృభూమి, ఇంకా చెప్పుకుంటూ వస్తే లక్ష్మీ నారాయణ, పార్వతీ పరమేశ్వరుడు అని లోకంలో కొన్ని దేవుళ్ళు దేవతలు అనుకునే వాళ్ళ పేర్లలో స్త్రీ వస్తుంది. కాబట్టి కలకంట కంటి కన్నీరు ఒలికినచో గరళమైపోవును అమృతము. అంటే స్త్రీ కన్నీరు విడిస్తేనంట అమృతం విషంగా మారుతుందంట. వీక్షిత అనే బిడ్డ యవనస్త్రాలు, తిరుపతి అనుకుంటా, ఆమె ధర్మకార్యాలు చేస్తుంటే దుర్మార్గులు ఎంత భయంకరమైన వల్గర్ మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా బాధేసింది. ఆ బిడ్డకి నా దీవెనలు ఎప్పుడు ఉంటుంది. అందుకని ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అవి దేవునికి ఇష్టమైన యాగం అనేసి పరిశుద్ధ గ్రంథం, మా బైబిల్ గ్రంథంలో ఉంది. స్త్రీల్ని ఎప్పుడు తోలనాడమాకండి. మనకు జన్మనిచ్చింది తల్లి. ఆ స్త్రీని మాత్రం మనం అలాగా మాట్లాడడం, ఆ వల్గర్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి, ఆ అమ్మాయి మీద వల్గర్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి జ్ఞాపకం చేస్తున్నాను. చాలా తప్పు. స్త్రీ మనకి ఒక పవిత్రమూర్తి, ఆమె లేనిది మనం లేము. కాబట్టి ఈ మాట చెప్పడానికి ప్రత్యేకంగా నేను ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది దేవుని కృపతో 555వ వీడియో కావచ్చు. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ.